Good morning, everybody. This is the session about biostatistics of first year biotechnology students. Already we are discussed the topics earlier about mean, median, mode and standard deviation. Now today we are going through the another simplest and easiest concept about t-test for single mean, t-test for single mean. t-test for single mean, t-test అనేది చూడండమ్మా, t-test అనేదాన్ని స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటామండి. t-test అనేదాన్ని ఏమంటాం, స్మాల్ శాంపుల్ టెస్ట్ అని అంటామండి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్మాల్ శాంపుల్ టెస్ట్స్ అంటే ఏంటి, స్మాల్ శాంపుల్ టెస్ట్స్ అంటే ఏంటి? ఓకే, స్మాల్ శాంపుల్ టెస్ట్స్ అంటే టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, కై స్క్వేర్ టెస్ట్ అన్నవి ఉంటాయండి. స్మాల్ శాంపుల్ టెస్ట్లు ఏముంటాయి, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, కై స్క్వేర్ టెస్ట్ అనేవి ఉంటాయండి. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు డౌట్ రావాలండి, అసలు టెస్ట్ అంటే ఏంటండి, టెస్ట్ అంటే ఏంటండి? ఓకే, మీరు పాస్ అవ్వాలంటే మేమేం కండక్ట్ చేయాలి, మీ పెర్ఫార్మెన్స్ తెలియాలంటే మేమేం కండక్ట్ చేయాలి, టెస్ట్ కండక్ట్ చేయాలి. ఏం కండక్ట్ చేయాలండి, టెస్ట్ కండక్ట్ చేయాలి. మేము పాఠం చెప్తే, మేము లెసన్ చెప్పినప్పుడు టెస్ట్ అన్నది కండక్ట్ చేయకపోతే మీలో ఉన్న నైపుణ్యం, సామర్థ్యాలు మాకు తెలియవండి. ఓకే, అయితే క్లాస్లో మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం ఏం కండక్ట్ చేయాలి, టెస్ట్ కండక్ట్ చేయాలి. ఎవరికైనా పేషెంట్కి ఫీవర్ వచ్చిందనుకోండి, డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్ వస్తే వాళ్ళు ఏం కండక్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ కండక్ట్ చేసి బ్లడ్ ఎస్ఏ అన్నది ఎలా ఉంది ఏంటన్నది చూసి ప్లేట్లెట్స్ ఏమున్నాయన్నది రిపోర్ట్ ఇస్తాం. ఓకే, అదేవిధంగా ఒక స్టూడెంట్ చదువుతున్నాడా లేదన్నది చెప్పాలంటే మేము ఏం కండక్ట్ చేయాలి, టెస్ట్ అన్నది కండక్ట్ చేయాలండి. ఓకే, అలాంటి టెస్టేనండి దీన్ని. టెస్ట్ అనేది మనం ఎందుకు కండక్ట్ చేస్తాం, ఒక డెసిషన్ మేకింగ్ చేసుకోవడం కోసం కండక్ట్ చేస్తామండి. ఓకే, దేనికి కండక్ట్ చేస్తామండి టెస్ట్ అనేది, డెసిషన్ మేకింగ్కి. ఓకే, ఒక డెసిషన్ని తీసుకోవాలా వద్దా అన్నది తెలియడం కోసం మనం టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామండి. అయితే మరి ఇక్కడ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ కండక్ట్ చేసే టెస్ట్ని ఏమంటారంటే స్టాటిస్టికల్ టెస్ట్స్ అంటారండి. ఏమంటారు, స్టాటిస్టికల్ టెస్ట్స్ అంటారు. స్టాటిస్టికల్ టెస్ట్స్ అంటే మనకి ఇక్కడ ఏముండాలి, డేటా ఉండాలి. న్యూమరికల్ ఫ్యాక్ట్స్లో ఉన్న డేటా ఉంటే మాత్రమే మనం ఏం కండక్ట్ చేయగలం, స్టాటిస్టికల్ టెస్ట్ కండక్ట్ చేయగలం. ఓకే, అర్థమవుతుందా? న్యూమరికల్ ఫ్యాక్ట్స్లో ఉన్న డేటా మాత్రం ఉండాలి, అప్పుడు మనం టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. అయితే న్యూమరికల్ ఫ్యాక్ట్స్లో ఉన్న డేటా కనుక వాల్యూస్ 30 కన్నా ఎక్కువ ఉంటే, n>30 ఉంటే ఈ టెస్ట్ని ఏమంటారంటే లార్జ్ శాంపుల్ టెస్ట్స్ అంటారండి. ఈ టెస్ట్ని ఏమంటారు, లార్జ్ శాంపుల్ టెస్ట్స్ అంటామండి. ఓకే, అదే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n<30, n>30, n<30 ఉంటే వీటిని స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటామండి. స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటామండి. అంటే డేటా వాల్యూస్ 30 కన్నా ఎక్కువ ఉంటే మనం ఏ టెస్ట్ కండక్ట్ చేయాలి, లార్జ్ శాంపుల్ టెస్ట్ కండక్ట్ చేయాలి. ఇది జెడ్ టెస్ట్ అంటామండి. ఈ టెస్ట్ని ఏమంటాం, జెడ్ టెస్ట్ అంటాం. న్యూమరికల్ డేటా అన్నది 30 అబ్జర్వేషన్స్ కన్నా తక్కువ ఉంటే మనం ఏ టెస్ట్ కండక్ట్ చేయాలి, స్మాల్ శాంపుల్ టెస్ట్ని కండక్ట్ చేస్తామండి. ఆ స్మాల్ శాంపుల్ టెస్ట్లు ఏంటంటే టీఎఫ్, కై స్క్వేర్ అని 3 ఉంటాయండి. టీఎఫ్, కై స్క్వేర్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తామండి. అది అంటే మీకు n వాల్యూ 30 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ ఉంటే అది అప్పుడు ఏ టెస్ట్ అవుతుంది, లార్జ్ శాంపుల్ టెస్ట్ అవుతుంది. 30 మెంబర్స్ కన్నా తక్కువ ఉంటే ఏ టెస్ట్ అవుతుంది, స్మాల్ శాంపుల్ టెస్ట్ అవుతుంది. అయితే లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్ ఏ శాంపుల్స్ అయినా దేన్ని ఫాలో అవ్వాలంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలండి. ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవ్వాలండి. ఓకే, అయితే
నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నది మీకు సిలబస్లో లేదండి ఇది. ఓకే, ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ కాన్సెప్ట్. దీని గురించి మనం ఇక్కడ మాట్లాడమండి. ఎందుకంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా వ్యాస్ట్, చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. అది మీకు సిలబస్లో లేదు కాబట్టి దాని గురించి మీరు వదిలేయండి. అయితే స్మాల్ శాంపుల్ని కండక్ట్ చేసేటప్పుడు మనకి ఇది. అయితే ఏ శాంపుల్ టెస్ట్ అన్నా కండక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమి ఉండాలి? ఇనీషియల్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. ఆ ఇనీషియల్ స్టేట్మెంట్ని మనం ఏమంటామంటే నల్ హైపోథసిస్ అంటామండి. ఇనీషియల్ స్టేట్మెంట్ ఏమంటాం? నల్ హైపోథసిస్ అంటామండి. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. కరోనా వైరస్ వచ్చింది, పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఓకే, కాఫ్, ఫీవరు, ఓకే, ఒళ్ళు నొప్పులు, పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏమని డిసైడ్ అవుతాం? ఓకే, ఇతనికి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ రావచ్చు, పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనం ఇనీషియల్గా అనుకుంటాం. చూడండి, ఇనీషియల్గా మనం అనుకుంటున్నాం అన్నదాన్ని ఏమంటారంటే హైపోథసిస్ అంటామండి. ఏమంటామండి? హైపోథసిస్. ఓకే, ఇనీషియల్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఏమంటాం? నల్ల హైపోథసిస్ అంటామండి. నల్ల హైపోథసిస్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి మనం ఏం చేస్తాం? స్వాబ్ టెస్ట్ చేస్తాం. ఓకే, ఏ టెస్ట్ చేస్తాం? స్వాబ్ టెస్ట్ చేస్తాం. మాలిక్యులర్ టెస్ట్ అనేది చేస్తామండి. స్వాబ్ టెస్ట్లో యాంటీజెన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత మనం లాస్ట్ ఏం రాస్తాం? రిపోర్ట్ అనేది రాస్తామండి. ఓకే, ఇతనికి పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ లేదు అని మనం రాస్తాం. ఆ రిపోర్ట్ని మనం ఏమంటామంటే కంక్లూజన్ అంటామండి. సేమ్ ఇక్కడ కూడా అలాగే స్టెప్స్ తీసుకుంటామండి. అయితే ఇక్కడ మనం కండక్ట్ చేసే టెస్ట్ని ఏమంటారంటే స్టాటిస్టికల్ టెస్ట్ అంటారండి. ఇక్కడ మనం కండక్ట్ చేసే టెస్ట్ని ఏమంటారు? స్టాటిస్టికల్ టెస్ట్ అంటారు. అయితే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే ఇనీషియల్ స్టేట్మెంటు అనుకునే స్టేట్మెంట్ని ఇక్కడ రాసుకుంటామండి. ఓకే, మ్యాటర్లో రాసుకుంటాం. దాన్ని నల్ల హైపోథసిస్ అంటామండి. ఏ హైపోథసిస్ అంటాం? నల్ల హైపోథసిస్ అంటామండి. ఇక్కడ చూడండి, టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఉంది. ఇఫ్ ఏ ర్యాండమ్ శాంపుల్, ఒక ర్యాండమ్ శాంపుల్ అనేది తీసుకున్నాం, x1 x2 xn అన్న ర్యాండమ్ శాంపుల్ తీసుకున్నాం విత్ సైజ్ n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n తీసుకుంటే డ్రాన్ ఫ్రమ్ నార్మల్ పాపులేషన్. ఏ డిస్ట్రిబ్యూషన్ అన్నది దేన్ని ఫాలో అవ్వాలి? ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ మీకు ఎలా ఉంటుందంటే ఈ టైప్లో ఉంటుందండి. ఓకే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఈ టైప్లో ఉంటుంది. ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవ్వాలండి. మీన్ మ్యూ అంటారు. వేరియన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిగ్మా, ఇక్కడ సిగ్మా స్క్వేర్ అంటామండి. దీని నుంచి దీనికి సిగ్మా స్క్వేర్ అన్నది వేరియన్స్ అవుతుందండి. ఈ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవ్వాలండి. ఓకే, అయితే ఇక్కడ మీన్ మ్యూ వేరియన్స్ ఎంత తీసుకున్నాం అంటే ఎస్ స్క్వేర్ తీసుకున్నాం. యాక్చువల్గా సిగ్మా స్క్వేర్ తీసుకోవాలి, మన ఎస్ స్క్వేర్ అనేది తీసుకున్న ఎస్ స్క్వేర్ అన్నదాన్ని శాంపుల్ వేరియన్స్ అంటారండి. ఏమంటారు? స్మాల్ శాంపుల్ వేరియన్స్ అంటారండి. నల్ హైపోథసిస్ ఏం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ h0 సచ్ దట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు μ0 అని చెప్పి తీసుకుంటున్నాం అండి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు μ0. ఒరిజినల్ మీన్కి మీరు అనుకున్న ఏవైతే వాల్యూ ఉందో అది ఈక్వల్ అయ్యిందని చెప్పి మీరు అనుకుంటున్నారండి. అందుకనే దీన్ని ఏమన్నాం? నల్ హైపోథసిస్ అన్నాం. వెన్ పాపులేషన్ వేరియన్స్ ఎస్ స్క్వేర్ ఈజ్ నౌన్ అన్నాం. ఓకే, టెస్ట్ స్టాటిస్టిక్ ఏం చెప్తామంటే అండర్ h0 ది టెస్ట్ స్టాటిస్టిక్ t ఈజ్ గివెన్ బై t ఈజ్ ఈక్వల్ టు x బార్ మైనస్ μ0 బై s బై √n. దీన్ని టెస్ట్ స్టాటిస్టిక్ అంటారండి. టెస్ట్ స్టాటిస్టిక్ అన్నది ఫార్ములా ఉంటుందండి, జనరల్గా ఫార్ములా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఎక్స్పోటేషన్ ఆఫ్ x బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x అన్న ఫార్ములా నుంచి మనం టెస్ట్ స్టాటిస్టిక్ని రాసుకుంటామండి. అయితే ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు x బార్ మైనస్ μ0 బై s బై √n అన్నది తీసుకున్నామండి. ఇక్కడ విత్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండి. n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే మీనింగు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏ సెట్ అండి. ఇక్కడ సెట్ ఏం తీసుకున్నారు? n అన్నది తీసుకున్నారు. దీంట్లో ఎన్నైతే ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో దాన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కింద మనం డినోట్ చేసుకుంటామండి. ఓకే, ఇది కంక్లూజన్. లాస్ట్ మనం ఏం రాస్తామంటే టెస్ట్ స్టాటిస్టిక్ అయిన తర్వాత
మీరు చేసే క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టేబులెట్ వాల్యూ α% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసుకుని కంపేర్ చేసుకుంటాం. 40% యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే 40% రిజెక్ట్ చేస్తామని మనం తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Another important test is F-test. F-test for equality of population variances. F-test for equality of population variances. ఈ టెస్ట్ చూడండమ్మా, ఇది కూడా టీ టెస్ట్ లాంటిదే. టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ చెప్పుకున్నాం కదా గత సెషన్లో, అలాంటిదే. అయితే ఇది ఎఫ్ టెస్ట్ అండి. దీన్ని ఏమంటారు? ఎఫ్ టెస్ట్. మీకు చెప్పాను కదండి, స్మాల్ శాంపుల్ టెస్ట్లు ఏముంటాయి? టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, chi-square టెస్ట్ అని 3 టెస్ట్లు ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, chi-square టెస్ట్. వీటిని ఏ శాంపుల్ టెస్ట్లు అన్నాం? గత క్లాస్లో చెప్పడం జరిగిందండి. వీటిని స్మాల్ శాంపుల్ టెస్ట్లు అన్నాం. స్మాల్ శాంపుల్ టెస్ట్ అన్నాం అంటే n ఈజ్ లెస్ దాన్ 30 శాంపుల్స్ కన్నా తక్కువ ఉన్నదాన్ని మనం ఏమంటాం? స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటాం. అయితే ఎఫ్ టెస్ట్ అన్నది దేనికి వాడతామంటే, 2 పాపులేషన్ వేరియన్సెస్ ఈక్వల్ అయినప్పుడు మనం ఎఫ్ టెస్ట్ వాడతామండి. ఓకే, 2 పాపులేషన్ వేరియన్సెస్ ఈక్వల్ అయినప్పుడు ఎఫ్ టెస్ట్ అన్నది వాడడం జరుగుతుందండి. చూడండి, సపోజ్ వి వాంట్ టు టెస్ట్ వెదర్ 2 ఇండిపెండెంట్ శాంపుల్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే 2 ఇండిపెండెంట్ శాంపుల్స్ XI అండ్ YJ. ఓకే, 2 ఇండిపెండెంట్ శాంపుల్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, 2 ఇండిపెండెంట్ శాంపుల్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు హ్యావ్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ది నార్మల్ పాపులేషన్. నార్మల్ పాపులేషన్లోంచి మనం తీసుకుంటే విత్ ది సేమ్ వేరియన్సెస్ సిగ్మా స్క్వేర్. హియర్ we want to test whether 2 independent sample variances are of the populations are homogeneous or not. ఇక్కడ homogeneous అంటే మీనింగ్ ఏంటండి? సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాటిని ఏమంటారు? హోమోజీనియస్ అంటామండి. ఏమంటాం? సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అన్న దాంట్లో ఏమంటారు? హోమోజీనియస్ అని అంటామండి. ఓకే, అయితే చూడండి, మనకి ఆల్రెడీ చెప్పుకున్నామండి, కోవిడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం దాంట్లో చెప్పుకున్నాం, టీ టెస్ట్ అన్నది చెప్పుకున్నాం. సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం టెస్ట్ అన్నది కండక్ట్ చేసాం, స్నాప్ టెస్ట్, మాలిక్యులర్ టెస్ట్ అన్నది కండక్ట్ చేసి లాస్ట్ మనం ఇచ్చాం, రిపోర్ట్ ఇచ్చామండి. అలాగే ఇక్కడ కూడా మనం అట్ ది సేమ్ టైము 2 టెస్టులు కండక్ట్ చేసాం అనుకోండి. అంటే అట్ ది సేమ్ టైము స్వాప్ టెస్ట్, RT-PCR టెస్ట్, 2 టెస్టులు ఎట్ ఏ టైము మనం కండక్ట్ చేస్తాం అనుకోండి. ఒక దాంట్లో పాజిటివ్ వచ్చి ఇంకో దాంట్లో ఒకటి నెగిటివ్ వచ్చింది అనుకోండి. అప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనం ఏ టెస్ట్ కండక్ట్ చేయాలి? ఎఫ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామండి. ఈక్వాలిటీ ఆఫ్ సెవరల్ వేరియన్సెస్. ఒక దాంట్లో పాజిటివ్, ఒక దాంట్లో నెగిటివ్ రాదు కదండి. వస్తే రెండింటిలోనూ పాజిటివ్ రావాలి. ఓకే, అలాగా డిఫరెంట్ హోమోజీనియస్ అంటే ఏంటి? సిమిలర్ కండిషన్స్ అప్పుడు మనం తీసుకున్న క్రైటీరియానికి కంపేర్ చేయడానికి మనం యూజ్ చేసుకునే టెస్ట్ ఎఫ్ టెస్ట్ అండి. ఓకే, ఎఫ్ టెస్ట్ అనేది 2 వేరియన్స్ని కంపేర్ చేయడానికి యూజ్ చేసుకుంటామండి. ఎఫ్ టెస్ట్ దేనికి వాడతాం? 2 వేరియన్స్ని కంపేర్ చేయడానికి వాడతామండి. అంటే 2 టెస్టులని, 2 రిజల్ట్స్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఎఫ్ టెస్ట్ అన్నది వాడతామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నల్ హైపోథిసిస్ ఇనీషియల్ స్టేట్మెంట్ ఏం తీసుకున్నాం అంటే సిగ్మా x² ఈజ్ ఈక్వల్ టు సిగ్మా y² అన్నది ఇనీషియల్ స్టేట్మెంట్ అన్నది తీసుకుంటాం. దాన్ని ఏమంటామండి? నల్ హైపోథిసిస్ అంటామండి. ఏమంటాం? నల్ హైపోథిసిస్ అంటాం. ద పాపులేషన్ వేరియన్సెస్ ఆర్ ఈక్వల్ అని చెప్పి మీరు అజంప్షన్ చేసుకుంటున్నారు. అండర్ H0 ది టెస్ట్ స్టాటిస్టిక్ F ఈజ్ గివెన్ బై ది ఫార్ములా అండి. F ఈజ్ ఈక్వల్ టు SX²/SY² ఫాలోస్ F μ1, μ2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఫార్ములా అండి, టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా. మీరు నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ని బైహార్ట్ చేయాలండి. బైహార్ట్ చేస్తారు, మగ్గింగ్ చేస్తారు అన్నది తెలియదండి. ఖచ్చితంగా మీరు బైహార్ట్ చేయాల్సిందే. ఓకే, ఎందుకంటే నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ కాబట్టి మీకు కొంచెం డెరివేషన్స్ అయ్యి కొంచెం అర్థం కావు కాబట్టి, ఇది మ్యాథమెటికల్ డెరివేషన్స్ ఉంటాయండి, తెలియదు కాబట్టి మీరు ఫార్ములా టైప్లోనే చదవాలి. ఎఫ్ టెస్ట్ని
చేయాలంటే ఈ ఫార్ములా రావాలి అని గుర్తుపెట్టుకోవాలండి. ఎఫ్ టెస్ట్ చేయాలంటే ఈ ఫార్ములా రావాలి, SX² ఇక్కడ SX² శాంపుల్ వేరియన్స్ అంటారండి. N1 - 1 xi - x bar whole square SY² N2 - 1 yj - y bar whole square. ఇది సేమ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాలా ఉంటాయండి. స్టాండర్డ్ డీవియేషన్ చెప్పుకున్నాం కదండి, ఆ ఫార్ములాస్లో ఉంటాయి. ఇదండి. నెక్స్ట్ దీనికి కంక్లూజన్ ఉంటుందండి. ఇఫ్ f calculated value less than or equal to f tabulated value, we accept the null hypothesis, other than we reject the null hypothesis. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్న చూడండి, μ1, μ2 అనేది ఏంటండి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి, n1 ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్ ఉంటే దీని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుంది, n1 - అవుతుంది. n2 అబ్జర్వేషన్స్ ఉంటే దీని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుంది, n2 - 1 అన్నది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్లో మనం chi² గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అనేది చూద్దామండి. దిస్ ఈజ్ ది లాస్ట్ టెస్ట్ ఆఫ్ యువర్ బయోటెక్నాలజీ సిలబస్, బయోస్టాటిస్టిక్స్. లాస్ట్ టెస్ట్ ఇది. ఇది chi² టెస్ట్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్, chi² టెస్ట్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అండి. ఆల్రెడీ మనం టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్ అనేవి నేర్చుకున్నాం. టీ టెస్ట్ ఎప్పుడు వాడతారు, స్మాల్ శాంపుల్ టెస్ట్, అది ఒక స్మాల్ శాంపుల్ టెస్ట్. ఓకే, ఒక సింగిల్ మీన్ ఇచ్చినప్పుడు, ఒక డేటా ఇచ్చి ఒక సింగిల్ మీన్ ఇచ్చినప్పుడు టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అనేది వాడతామండి. T = x బార్ మైనస్ μ0/s/√n అనేది చెప్పుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఎఫ్ టెస్ట్ అనేది ఎప్పుడు వాడతామండి, రెండు డిఫరెంట్ పాపులేషన్ వేరియన్సెస్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఏ టెస్ట్ వాడతామని చెప్పుకున్నాం, ఎఫ్ టెస్ట్ అనేది వాడతారని చెప్పుకున్నాం అండి. ఈ టెస్ట్ chi² టెస్ట్ అండి. దీన్ని chi² టెస్ట్ అంటారు. ఇది ఏ సిచ్యువేషన్లో మనం వాడతామంటే, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీస్ నుంచి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఏ డీవియేషన్స్లో ఉన్నాయి, ఎంత డీవియేషన్స్లో ఉన్నాయి. ఓకే, ఒక డేటాకి టెస్ట్ అన్నది కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నది చెక్ చేయడం కోసం మనం గుడ్నెస్ ఆఫ్ ఫిట్ని యూజ్ చేసుకుంటామండి. గుడ్నెస్ ఆఫ్ ఫిట్ని యూజ్ చేస్తాం. ఒకసారి చూడండి, ఏ వెరీ powerful test for testing the significance of deviation between థియరీ అండ్ ఎక్స్పెరిమెంట్. థియరీకి ఎక్స్పెరిమెంట్కి మధ్య ఉన్న డీవియేషన్ని, ఫైండ్ అవుట్ చేయడం కోసం. అంటే ఒరిజినల్గా మీకు డేటాలో ఒరిజినల్ వాల్యూస్ ఇస్తారు, ఇచ్చిన వాల్యూస్ని ఏమంటారు, ఒరిజినల్ వాల్యూస్ అంటారు. మీరు వాటికి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్, దగ్గరలో వచ్చే వాల్యూస్ కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే, ఒరిజినల్ వాల్యూస్కి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమంటారంటే chi² టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని తీసుకుంటామండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనిట్ టెస్ట్లో మార్క్స్ 15, 20, 25, 60, 25 మార్క్స్ పెట్టినప్పుడు 15 నుంచి 25 మార్క్స్ వస్తాయి. అదే ఒరిజినల్గా టెస్ట్ పెట్టినప్పుడు మీకు 15 మార్క్స్ వస్తే అక్కడ 20 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 16 మార్క్స్ వచ్చినోడికి 15 మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. వాటిని ఏమంటారంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఒరిజినల్ వాల్యూస్కి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్కి మధ్య ఉన్న డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏ టెస్ట్ వాడతామంటే chi² టెస్ట్ అనేది వాడతామండి. థియరీకి ఎక్స్పెరిమెంట్కి, థియరిటికల్ వాల్యూకి ఎక్స్పెరిమెంట్ వాల్యూస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని, డీవియేషన్ని మనం ఏ టెస్ట్ అంటామంటే chi² టెస్ట్ అంటామండి. ఈ రెండింటికి మధ్య. ఓకే, మీరు థియరీ చేశారు, థియరీలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ థియరీకి మీరు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు, ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే కొన్ని వాల్యూస్ వచ్చాయి. ఓకే, ఆ థియరిటికల్ వాల్యూస్కి ఎక్స్పెరిమెంట్ వాల్యూస్కి మధ్య డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏ టెస్ట్ వాడతామంటే chi² టెస్ట్ అనేది వాడతామండి. దీన్ని కార్ల్ పియర్సన్ అన్న ప్రొఫెసర్ ఫైండ్ అవుట్ చేశారండి. ఎప్పుడండి 1990లో. అండ్ ఈజ్ నోన్ యాజ్ chi² టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఓకే, chi² టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని అంటామండి. అయితే నల్ హైపోథిసిస్ ఏం తీసుకుంటామంటే, స్టార్టింగ్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్
అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్కి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్కి మధ్య ఎటువంటి సారూప్యత లేదు. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒరిజినల్ వాల్యూస్కి దానికి మీరు ఫైండ్ అవుట్ చేసిన ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ సరిపోయినాయి అని చెప్పి మనం నల్ హైపోథిసిస్ తీసుకుంటామండి. ఇది టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా అండి. chi² ఈజ్ ఈక్వల్ టు సమ్మిషన్ i ఫ్రమ్ టు n. ఓఐ అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీస్, వాటికి మీరు ఫైండ్ అవుట్ చేసిన ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ని ఏ అంటారు. ఓఐ మైనస్ సిఏ హోల్ స్క్వేర్ బై ఈఐ. ఇక్కడ ఓఐ అనేది అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్, ఏ అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్, కే అంటే పూల్డ్ అబ్జర్వేషన్స్. అంటే పూల్డ్ అబ్జర్వేషన్స్ అంటే అన్ని వాల్యూస్ కలిపిన వాల్యూస్ మన పూల్డ్ అబ్జర్వేషన్స్ అంటారు. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని తీసుకుంటాం. ఓకే, n-1 k-1 వాటిని పూల్డ్ అబ్జర్వేషన్స్ అంటారు. వీటికి టెస్ట్ ఈ విధంగా వేసి మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఏం రాయాలండి, కంక్లూజన్ రాయాలి. ఇఫ్ chi² క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు chi² టాబ్యులేటెడ్ వాల్యూ we accept the null hypothesis, otherwise we reject the null hypothesis with degrees of freedom n-1 k-1 degrees of freedom అని మనం చేస్తామండి. ఇదండి మీకున్న బయోటెక్నాలజీ సిలబస్లో అన్ని టెస్ట్లో కంప్లీట్ అవ్వడం జరిగినాయండి. ఓన్లీ మీకు ఎనావా 1-way క్లాసిఫికేషన్ 2-way క్లాసిఫికేషన్ అనేది ఒక క్లాస్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీటికి తరువుగా నోట్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.